Hi students, welcome to Unique Study Circle YouTube channel. సో చాలామంది విద్యార్థులకు చాలా సందేహం ఉంది నోటిఫికేషన్ గురించి. ముఖ్యంగా ఈ వీడియోలో తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దాదాపు ఎన్ని పోస్టుల వరకు ఉండే అవకాశం ఉంది, బట్ తర్వాత ఇప్పుడు సీఎం గారు అనౌన్స్ చేసినటువంటి 15,000 కానిస్టేబుల్స్ గురించి పాతదా కొత్తదా ఇలాంటి సందేహాలు చాలామందికి వస్తున్నాయి. బట్ దాని గురించి మీకు వివరణ ఇవ్వాలన్న ఉద్దేశంతో సో ఒక వీడియో చేస్తున్నాను. సో విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను. తెలంగాణలో వస్తున్నటువంటి నోటిఫికేషన్లో ఫస్ట్ గ్రూప్ 1 ఉంటుంది, తర్వాత ప్రయారిటీ డిఎస్సి ఉంటుందని. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలలో క్లియర్ కట్గా నోటిఫికేషన్ల మీద క్లారిటీ ఇస్తుంది గవర్నమెంట్ నుంచి. అందులో గ్రూప్ 1 గురించి దాదాపు 660 పోస్టుల వరకు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత వచ్చేసి దాని తర్వాత ప్రయారిటీగా వెంటనే మెగా డిఎస్సి, అది కూడా దాదాపు ఒక 12-13 వేల వరకు అది కూడా వస్తుంది. ఆ తర్వాత ప్రయారిటీలో ఉన్నది మాత్రం తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్. ఏ మాత్రం కూడా అంటే ఈ 15 రోజుల్లో వస్తుందని నేను చెప్పను, కానీ జూలై వరకు కూడా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటి అంశాన్ని కూడా రేపు బడ్జెట్ సమావేశాల్లో చెప్పడానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే తెలంగాణలో ఏ నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయనే దాని మీద క్లారిటీ ఇస్తున్నారు. క్లియర్ కట్గా మాత్రం గవర్నమెంట్ అనుకున్నటువంటి ఇది ఫేజ్ 1 మార్చిన అనుకున్నా కూడా ఆ మార్చి కాకపోయినా కానీ జూలై వరకు అయితే ఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. చాలా పెద్ద మొత్తంలో నోటిఫికేషన్ వస్తుంది. ఒక 15,000 కాదు, అంతకన్నా ఎక్కువ కూడా పోస్టులు పెరుగుతున్నాయి. సో ఇది నేను మీకు తెలుసు, నేను ఏదన్నా క్లారిటీ లేని మాట్లాడను. ఇంకొకటి ఏంటంటే విద్యార్థులను ఎప్పుడు కూడా గందరగోళానికి గురి చేయడానికి నేను అసలు ప్రయత్నించను. ఎందుకంటే దాన్నే నమ్ముకొని కొంతమంది విద్యార్థులు ప్లాన్ చేసుకుంటారు, అప్పు తెచ్చుకుంటారు. 4 నెలలు హైదరాబాద్లో ఉండాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఒక 5 నెలలు ఉండాలంటే ఎంత ఖర్చు అవుతుంది, కోచింగ్ ఎంత అవుతుంది, ఇలాంటివన్నీ లెక్కలు వేసుకొని లెక్కల మీదనే జీవనం సాగించేటటువంటి పిల్లలు ఎంతోమంది ఉంటారు. రాకున్నా కూడా వస్తుందనే ఒక భయాందోళనకు గురి చేయడం ఇలాంటిది నేను ఎప్పుడు చేయను. అది నా పాత విద్యార్థులకు ఆల్రెడీ తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను. కానీ మొన్న ఇంతకుముందు వీడియోలో డిసెంబర్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది, డిసెంబర్లోపు 100% వస్తుందని చెప్పాను. కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్పగలను, మీరు జూలై నుంచి కౌంట్డౌన్ స్టార్ట్. ఒకవేళ జూలై లేపొచ్చినా కూడా నేను ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు మీరు. కాబట్టి ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో ఇప్పటికీ ఏ ఒక్క అనుమానం లేకుండా మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ కొనసాగించండి. తర్వాత గత నోటిఫికేషన్లో ఎవరైతే జాబ్ కోల్పోయినటువంటి విద్యార్థులు ఉన్నారో, రాక 1-2 మార్క్స్ తోటి జాబ్ మిస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా, ఇమ్మీడియట్గా ఈ క్షణం నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ రోజు నుండి కాదు, ఈ క్షణం నుండి మీరు వీడియో విన్నాక నుంచి మీకు వెంటనే ప్రిపరేషన్ కొనసాగించండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది చాలా అతి తక్కువ కాలంలో వస్తుంది. బట్ నోటిఫికేషన్ మీకు జూలై ఆగస్టు అట్లా ఆ టైం వచ్చినా కానీ మీకు నోటిఫికేషన్ మీద మాత్రం క్లారిటీ మాత్రం అతి తొందరలో వస్తుంది. బట్ ఒకవేళ ఏదన్నా క్లిష్టమైన పరిస్థితులు ఉంటే తప్ప డిసెంబర్ దాకా పోయే పరిస్థితి కూడా కనపడతలేదు. కాబట్టి ఇలాంటి తరుణంలో మీరు ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా కొత్త విద్యార్థులు ప్రణాళికబద్ధంగా, పాత విద్యార్థులు ఒక ప్రణాళికబద్ధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోచింగ్ అవసరం అనుకునే పిల్లలు ఇమ్మీడియట్గా కోచింగ్ ప్రిఫర్ చేయడంలో తప్పులేదు. ఎందుకంటే కోచింగ్ తీసుకోవడంలో చాలామంది కోచింగ్ లేకుండా కూడా ప్రిపేర్ కావచ్చు అనేది కూడా ఉంటుంది ఆలోచన. ప్రతి విద్యార్థిని నేను కోచింగ్ తీసుకోమని నేను దాన్ని ప్రేరేపించడానికి ప్రయత్నించాను. కానీ ఒక విషయం గమనిస్తే కోచింగ్ ఏం నేర్పుతుంది అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఒక ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక విద్యార్థికి ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ కావాలంటే ఏం ప్రిపేర్ కావాలి, ఏ సబ్జెక్టు చదవాలి, అర్థమెటిక్ రీజనింగ్ ఎట్లా చదవాలి, జనరల్ స్టడీస్ ఎట్లా చదవాలి, అసలు ఎంత కాంపిటీషన్ ఉంటుంది, మనతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు, అలాంటిది ఒక కోచింగ్ సెంటర్కి పోతే ఒక బ్యాచ్లు ఉంటాయి, కొన్ని బ్యాచ్లు ఉంటాయి, 1000 మంది విద్యార్థులు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటు పోతున్న జర్నీ చేస్తున్నప్పుడు ఏమేమి మిస్టేక్స్ మనం చేస్తున్నాం, ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఎలాంటి తప్పులు చేయొద్దు, ఎలాంటి సరిదిద్దుకోవాలి,
తర్వాత గ్రౌండ్ ఎట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి, సండే గ్రాండ్ టెస్ట్ ఎట్లా రాయాలి, ఏ విధమైనటువంటి ప్రణాళిక చేసుకుంటే మనం సక్సెస్ అవుతామో, ఇలాంటి సందేహాలు అనేటటువంటి ఏవి కూడా ఒక కోచింగ్లోనే నివృత్తి అయిపోతాయి. బట్ అర్థమెటిక్ రీజనింగ్ బేస్డ్, జనరల్ స్టడీస్ బేస్డ్ ఉన్నటువంటి ఎగ్జాము ఎప్పుడు కూడా కోచింగ్ లేకుండా సాధ్యం కాదు. అర్థమెటిక్ రీజనింగ్ అనేది సొంతంగా ప్రిపేర్ అయితే వచ్చే పట్టు వేరు, క్లాసులు వినడం వల్ల వచ్చే పట్టు వేరు. తర్వాత జనరల్ స్టడీస్ కూడా ఒక బుక్ కనుక్కోనో, ఆన్లైన్ క్లాస్ తీసుకోనో చాలామంది ప్రిపేర్ అవుతారు. మీరు నిజంగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆన్లైన్ కోచింగ్ తీసుకున్న పిల్లల్లో ఎంత సక్సెస్ రేట్ ఉంది, ఆఫ్లైన్ సొంతంగా ప్రిపేర్ అయ్యి కోచింగ్ని ప్రిపేర్ అవుతున్నటువంటి, ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లల్లో ఎంత సక్సెస్ రేట్ ఉందనేది మీరు కనుక అనాలిసిస్ చేసుకుంటే అది మీకే సమాధానం దొరుకుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే, ఒకసారి మనకు తెలంగాణలో ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి 1 year పడుతుంది. కానీ బిఫోర్ నోటిఫికేషన్ ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేసుకుంటారో, కనీసం ఒకసారైనా వినడం, చదవడం అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే మాత్రం ఆ విద్యార్థులకు ఏమవుతుందంటే నోటిఫికేషన్ తర్వాత టెన్షన్ ఫ్రీ ఉంటుంది. ఎక్కువగా అప్పటికప్పుడే హరీబరీ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వన్స్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ డేట్స్ అని, తర్వాత వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ అని, తర్వాత ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ అని, ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ అని, ఇట్లా స్టేజ్ వైజ్గా ఉంటుంది. కాబట్టి ఆ గ్యాప్లో పర్ఫెక్ట్ ప్లాన్ తోటి ప్రిపేర్ కావడానికి టైం అనేది దొరకదు. కాబట్టి ఇలాంటి సమయంలో విద్యార్థులు ఎలాంటి పంతాను అనుసరించాలంటే, ముఖ్యంగా ఏవైతే సబ్జెక్ట్స్ మేజర్గా అర్థమెటిక్ రీజనింగ్ను, తర్వాత జనరల్ స్టడీస్లో మేజర్ సబ్జెక్ట్ అయినటువంటి ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీతో పాటు సైన్స్ అండ్ తర్వాత కరెంట్ అఫైర్స్, ఇలాంటి మేజర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సబ్జెక్టుని కూలంకుషంగా చదవాలి. బట్ గత ప్రశ్న పత్రాలు వేరు, మొన్న జరిగినటువంటి ఎస్ఐ ఎగ్జామ్ని, కానిస్టేబుల్ ఎగ్జామ్ని పరిశీలించినట్లయితే ఇంతకుముందు ఎగ్జామ్లో ఏంటంటే ఒక పలానా టాపిక్ చేస్తే ఈ టాపిక్ వెయిటేజ్ ఇంత ఉంటుంది, ఈ టాపిక్ చేస్తే చాలు, కొన్ని టాపిక్ చేసుకుంటే చాలు అనేటట్టుగా ఉండే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పర్టికులర్గా ఈ టాపిక్ ఇంత వెయిటేజ్ అనేది కాకుండా, ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ ఇంత వెయిటేజ్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇంత వెయిటేజ్, అట్లా కాకుండా అర్థమెటిక్ సిలబస్లో తక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. అంటే చిన్న చాప్టర్ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎగ్జామినర్ ఆలోచన ఎలా ఉంటుంది అనేది మనం గెస్ చేయడం అనేది కష్టం. కాబట్టి ఏవైతే ప్యూర్ అర్థమెటిక్ టాపిక్ ఉందో ఆ ప్యూర్ అర్థమెటిక్ని పర్ఫెక్ట్గా చేయాలి. ఒక చాప్టర్ ఏదైతే చేస్తున్నామో ఆ చాప్టర్లో ఇంపార్టెంట్ మోడల్స్ అనేది కాకుండా ఆ చాప్టర్ని 0 లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రాక్టీస్ చేస్తే ఆ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా చేసేటట్టు తయారు కావడం వలన ఆ రిజల్ట్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. అది మొన్నటి ఎగ్జామ్ చూస్తే మాత్రము ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే ఏ చాప్టర్ చేసినా కానీ కానిస్టేబుల్ అంటే ఇవే చేయాలి, ఎస్ఏ అంటే ఇంతవరకు చేయాలి అని పెట్టుకోవద్దు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక అర్థమెటిక్ చాప్టర్ చేసినా, ఒక రీజనింగ్ చాప్టర్ చేసినా, ఒక జనరల్ స్టడీస్ టాపిక్ ఏదైనా చదివినా కానీ దాన్ని ఎట్లా చదవాలంటే ఒక ఎగ్జామ్ స్థాయి ఇది, ఆ ఎగ్జామ్కి ఈ స్థాయి క్వశ్చనే ఇవ్వాలి అన్న ఆలోచన ఎగ్జామినర్లో లేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ సిలబస్ ఏదైతుందో ఆ సిలబస్ని 0 లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రిపేర్ అయి ఉండడం వలన ఆ చాప్టర్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇంకొకటి ఏంటంటే, వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గ్రౌండ్ అని, ప్రిలిమ్స్ అనేదంతా కూడా కొంచెం టెన్షన్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి టైంలో మీరు ఎవరైతే ప్రిపరేషన్ సాగిస్తారో ఈ నోటిఫికేషన్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నోటిఫికేషన్ మీద ఎలాంటి సందేహాలు వద్దు. ఇది చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను. నోటిఫికేషన్ గురించి ఇక వస్తుందా అన్న ఆలోచన కూడా వద్దు. పాత పిల్లలకు వద్దు, అది కొత్త పిల్లలకు వద్దు. ఎవరైతే న్యూగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇంకా ఒక స్టెప్ ముందుకేసి ప్రిపరేషన్ ఇచ్చేయాలి. ఓల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లాస్ట్ టైం జరిగినటువంటి మిస్టేక్ జరగకుండా మంచిగా మెటీరియల్ గ్యాదర్ చేసుకొని, కోచింగ్ నీడ్ అనుకుంటే కోచింగ్ తీసుకొని ప్రిపరేషన్ కొనసాగించడం బెటర్. మనము ఆల్రెడీ మన దగ్గర యూనిక్ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకొని 1000 మంది ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు. అందులో సెలెక్ట్ కాకుండా బ్యాడ్ లక్లో కొద్ది గొప్పలో ఏమైనా 1-2 మార్క్స్ తోటి మిస్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా ఇన్స్టిట్యూట్కు రండి, మనది ఇన్స్టిట్యూట్ అని రండి. మీకు ఎలాంటి సజెషన్ కావాలన్నా, ఏదైనా గైడెన్స్ కావాలన్నా తీసుకోండి. పాత విద్యార్థుల కొరకే ప్రత్యేకంగా ఒక టెస్ట్ సిరీస్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనము మన దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్సే ఎగ్జామ్ రాయడానికే ప్లేస్ ఉంటుంది. బయట వాళ్ళకి ఎప్పుడు కూడా మనం పర్మిషన్ ఏం. కానీ ఇప్పుడు మాత్రము ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్రిపేర్ అయినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళకు
మళ్ళీ ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తూ వాళ్ళు వీకెండ్ ఒక ఎగ్జామ్ రాసుకోవాలంటే వాళ్ళకు ఖచ్చితంగా గ్రాండ్ టెస్ట్ అనేది ఒకటి అత్యంత ప్రామాణికమైనటువంటి ఒక గ్రాండ్ టెస్ట్ అనేది అవసరము. విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ తోటి ఒక గ్రాండ్ టెస్ట్ అవసరం అనేది నేను గుర్తించి నేను ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి మన యూనిక్లో కోచింగ్ ఆల్రెడీ లాంగ్ టర్మ్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి. లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్లకు గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఈ ఓన్లీ టెస్ట్ సిరీసే ప్రిఫర్ చేసే వాళ్ళకు కూడా నేను టెస్ట్ సిరీస్ అనేది విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి కొంత ఫీజు పెడుతున్నాను. మొత్తం తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ అయిపోయేంత వరకు కూడా ఒక ఫీజు పెడుతున్నాము. దాని ఏంటి అనేది మీకు కూడా ఒకసారి నేను చెప్తాను. బట్ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా పాత విద్యార్థులతో కంపేర్ చేసుకుంటే 3000 డిస్కౌంట్ కూడా పెట్టాము ఓల్డ్ స్టూడెంట్స్కి. కొత్త వాళ్ళతన్నా కంపేర్ చేస్తే మొన్న నోటిఫికేషన్లో మన దగ్గర ఎవరైతే కోచింగ్ తీసుకుని జాబ్ రాని విద్యార్థులకు 2 నుంచి 3000 వరకు కన్సెషన్ ఇస్తున్నాము. సో మీకు మళ్ళీ అందులోనే గ్రౌండ్ ఉంటుంది, కోచింగ్ ఉంటుంది, కొత్త మెటీరియల్స్ ఉంటాయి, అండ్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి, అదే ఫీజులో ఉంటాయి. బట్ ఎవరైనా విద్యార్థులు కోచింగ్ అవసరం అనిపించిన వాళ్ళు వచ్చి ఆఫీస్కి వచ్చేసి డీటెయిల్ తీసుకోండి. లేదు టెస్ట్ సిరీస్ చాలా అనుకునే వాళ్ళు టెస్ట్ సిరీస్ డీటెయిల్స్ తీసుకోండి. ఈ 2 అవసరం ఉన్న వాళ్ళు దాని గురించి ఆలోచించండి. ఈ 2 అవసరం లేకుండా కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ అయితే మన వాళ్ళు కూడా మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక నుంచి మీకు ఎప్పుడు కూడా నేను యూట్యూబ్లో అందుబాటులో ఉంటాను. ప్రతిదీ కూడా మీకు గైడెన్స్ ఏదైనా అవసరం అనేది అనిపించింది దాన్ని బట్టి దాని మీద ఒక వీడియో చేసుకుంటూ పోతుంటాను. సో ప్రతి విద్యార్థి గత నోటిఫికేషన్లో ఏదైతే మిస్టేక్ జరిగిందో దాని గురించి ఆలోచించకుండా మీ ఫ్రెండ్స్కి వచ్చి మీకు రానోళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అలాంటిదన్నీ పక్కకు పెట్టేసి రెట్టింపు ఉత్సాహంతో ఒకటే పెట్టుకోండి. మొన్న నోటిఫికేషన్లో కానిస్టేబుల్ మిస్ అయింది, ఈ నోటిఫికేషన్లో ఎస్ఐ కొట్టండి, అదే ఆలోచించండి. బట్ మీకు ఇంకొక విషయం అండి, ఇప్పుడు వస్తున్న నోటిఫికేషన్లో అర్థమెటిక్ రీజనింగ్ బేస్డ్ జనరల్ స్టడీస్ బేస్ అయి ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మీకు తెలుసు. సో నేనేం చెప్తున్నానంటే ఇక్కడ చూడండి ఒక్క నిమిషము. ఇప్పుడు తెలంగాణ ఎస్ఐ అండ్ పీసీ ప్రిపేర్ అయినట్లయితే ఎప్పుడు కూడా విద్యార్థులు ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఇంకా వేరే పర్సన్ చెప్పినా మీరంటూ కొంత ఎనాలిసిస్ చేయాలి. ఎంతవరకు ఇప్పుడు సపోజ్ లక్షల ఉద్యోగాలలో ఆర్ఆర్బి వస్తుంది, గ్రూప్ డి వస్తుంది, ఎన్టీపీసీ వస్తుంది అనగానే గందరగోళానికి గురై ఆర్ఆర్బి గురించి ఆలోచించద్దు. మళ్ళీ ఎస్ఎస్సి జీడీ ఆగస్టులో మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఉంది, దాని గురించి గందరగోళానికి గురై ఆలోచించొద్దు. తెలంగాణలో 3000 నుంచి 2800 వరకు మళ్ళీ గ్రూప్ 4 నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ ఫారెస్ట్ బీట్ నోటిఫికేషన్ వస్తుంది అనగానే అయిపోయి అది గ్రూప్ 4 ప్రిపేర్ కావాలా, ఫారెస్ట్ బీట్ ప్రిపేర్ కావాలా, ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ కావాలా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ప్రిపేర్ కావాలని వరుసగా అది నా ఇన్స్టిట్యూట్ కాదు వేరే ఇన్స్టిట్యూట్లో కూడా చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేదు. అవునా? మీరు స్వతసిద్ధంగా ఆలోచించండి. మీకు ఏం ప్రిపేర్ అయితే మీరు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. నీ తోటి వాళ్ళు ప్రిపేర్ అయితే నీ గ్రామంలో కొన్ని తీసుకుంటే ఎవరికి జాబ్ వచ్చినోడు కనపడుతుండు, ఎంతమంది గ్రూప్ 1 కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది గ్రూప్ 2 కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆర్ఆర్బీలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, నీ సబ్జెక్ట్ ఏ స్థాయిలో ఉంది, నీ ఆర్థిక పరిస్థితులు ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు వస్తున్న నోటిఫికేషన్లో జాబ్ రాకపోతే ఇంకో నోటిఫికేషన్ కూడా నీ పరిస్థితులు అనుకూలిస్తాయా, లేదా గన్ షాట్గా ఒకటే నోటిఫికేషన్లో కొట్టాలంటే ఎలాంటి ఇంటర్వ్యూలు ఏది లేకుండా కూడా నీకు సబ్జెక్ట్ అర్థమెటిక్ రీజనింగ్ నేర్చుకొని గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకుంటే 1 షాట్లో జాబ్ కొట్టేటటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రయారిటీ ఇస్తావా, ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవాలి. ప్రతి విద్యార్థి అర్థమెటిక్ మొత్తం రావాల్సిన అవసరం లేదు, రీజనింగ్ మొత్తం రావాల్సిన అవసరం లేదు. సబ్జెక్టు కొద్దిగా తక్కువ ఉన్నా కూడా గ్రౌండ్ మెరిట్ ఉంటే కూడా నీకు ఏదో ఒకటి పెట్టాలని ఏఆర్ పోస్టులు వస్తున్నాయి. సో ఇప్పుడు వస్తున్న ఎస్ఐ నోటిఫికేషన్లో కూడా ఎక్కువ సంఖ్యలో ఏఆర్ ఎస్ఐలు కూడా ఉంటున్నాయి, తర్వాత తెలంగాణ అది టీఎస్ఎస్పీలు కూడా ఉంటున్నాయి. కాబట్టి విద్యార్థులు గ్రౌండ్ మెరిట్ ఉండి సబ్జెక్ట్ వీక్ ఉన్న కూడా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. పోయినసారి నోటిఫికేషన్ ఏంటంటే 500 వేకెన్సీస్ చేంజ్ ఉన్నాయి కాబట్టి అది చాలా తక్కువ పోస్ట్ కాబట్టి కొంతమంది విద్యార్థులకు మిస్ అయింది. కాబట్టి ఈసారి మాత్రము మంచి ప్లాన్ తోటి ప్రిపరేషన్ కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు చూడండి, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎస్ఐ అండ్ పీసీ ప్రిపేర్ కావడం వలన ఏంటి అసలు, మరి ఆర్ఆర్బి ప్రిపేర్ కావడం వలన ఏంటి, ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ కావడం వలన ఏంటి, గ్రూప్ 4 ప్రిపేర్ కావడం వలన ఏంటి అనేదంటే నేను ఒకటే చెప్తున్నానండి. ఎస్ఐపిసి కావచ్చు, ఆర్పిఎఫ్ ఎస్ఐపిసి కావచ్చు, ఏపీఎస్ఐపిసి కావచ్చు, తర్వాత వచ్చేసి గ్రూప్ 4 కావచ్చు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కావచ్చు, ఎస్ఎస్సి జీడీ కావచ్చు,
ఎస్ఎస్సి సిపిఓ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, సిజిఎల్ కావచ్చు. నేనేమంటున్నా అంటే వీటిలలో ఏ ఒక్క ఎగ్జామ్లో కూడా తెలంగాణ ఏపీఎస్ఐ పేపర్ని టచ్ చేసి అంత అర్థమెటిక్ స్టాండర్డ్ లేదు. కావాలంటే విద్యార్థులారా మీరు చెక్ చేసుకోండి. నీ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఏది ఆర్ఆర్బి కానీ, ఏది కానీ తెలంగాణ అండ్ ఏపీఎస్ఐ స్థాయిలో ప్రిపేర్ అయిన ప్రతి విద్యార్థి మీరు ఆ పేపర్ని ఏదైనా ఇట్లా గాలికి కొట్టి పడేసేంత స్థాయిలో మీరు పేపర్ చేయగలరు. కాదంటారా? చూడండి, మీరు ఎన్ని బుక్స్ అన్న వెతకండి, ఎన్ని ఎస్ఎస్సి సిజిఎల్ పేపర్లు అన్న, ప్రీవియస్ పేపర్లు అన్నీ వెతకండి, ఏదన్నా వెతకండి, కానీ తెలంగాణ ఎస్ఐ పేపర్లో, ఏపీఎస్ఐ పేపర్లో వచ్చినటువంటి ఇండైరెక్ట్ క్వశ్చన్స్, టైం టేకింగ్ క్వశ్చన్స్ నీకు ఎక్కడ కూడా, ఈవెన్ తెలంగాణ కానిస్టేబుల్, ఏపీ కానిస్టేబుల్ వచ్చిన క్వశ్చన్స్ కూడా నీకు ఎక్కడ కూడా అక్కడ కనపడవు. అంటే తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ పేపరు, ఏపీఎస్ఐ కానిస్టేబుల్ పేపర్ అనేది ఒక స్థాయిలో అడుగుతున్నాడు. ఆ రేంజ్లో ప్రిపేర్ అయినప్పుడు, ఆ రేంజ్లో నువ్వు ప్రిపేర్ అయినప్పుడు ఇక మిగతా నోటిఫికేషన్ల గురించి ఎక్కడిది సమస్య? సార్ వేరు ప్యాటర్న్ కదా అంటే, నువ్వు చూడండి ప్యాటర్న్ చూసినట్లయితే మీకు ఏముంటుందో చూడండి. ఒక్కటే నిమిషం అండి, చాలా క్లియర్ కట్గా గమనించినట్లయితే తెలంగాణ కానీ, ఏపీఎస్ఐ కానీ అర్థమెటిక్ 50 క్వశ్చన్లు ఉంటాయి, రీజనింగ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు, జనరల్ స్టడీస్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. అదే ఏపీ కానిస్టేబుల్, తెలంగాణ కానిస్టేబుల్ తీసుకుంటే 25 అర్థమెటిక్, 25 రీజనింగ్, 25 ఇంగ్లీష్, 125 జనరల్ స్టడీస్. గ్రూప్ 4 చూసుకున్నట్లయితే అర్థమెటిక్ 70 to 80, రీజనింగ్ 70 to 80, ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్, 150 జనరల్ స్టడీస్. మరి ప్రతి ఎగ్జామ్లో ఆర్పిఎఫ్ ఎట్లయితే, ఆర్ఆర్బి ఎన్టీపీ చూడండి 30 అర్థమెటిక్. ఒకటి చూడండి చాలా క్లియర్ కట్గా ఎంత ఫన్నీ అనిపిస్తుంది అంటే, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన పిల్లలు కూడా ఆర్ఆర్బి ఎన్టీపీస్కి మళ్ళీ కొత్తగా కోచింగ్ ఆలోచిస్తారు, లేదా కొత్తగా ఎట్లా ప్రిపేర్ కావాలని ఆందోళనకు గురవుతారు. ఎందుకంటున్నా అంటే ఏంటంటే ఇక్కడ అర్థమెటిక్ ఇది ప్రిలిమ్స్లో 50 ఉండి మెయిన్స్లో 100 మార్క్స్, ఇది ప్రిలిమ్స్లో 50 ఉంటే మెయిన్స్లో 100 మార్క్స్. 100 మార్క్స్ రేంజ్లో అర్థమెటిక్ రీజనింగ్ ప్రిపేర్ అయినోనికి ఈ 25 ఎంత, ఈ 30 ఎంత, ఈ 35 ఎంత, ఈ 20 ఎంత? అర్థమెటిక్ అంటే ఎక్కడైనా అర్థమెటిక్ ఒకటే అండి. 0 నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్కు, ఏపీఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన విద్యార్థికి సపరేట్గా ఆర్ఆర్బీ నోటిఫికేషన్లు అర్థమెటిక్ రీజనింగ్ ఎందుకు, ఆర్పిఎఫ్కు సపరేట్గా ఎందుకు, ఎస్ఎస్సిజిడికి సపరేట్గా ఎందుకు, గ్రూప్ 4కు సపరేట్గా ఎందుకు, ఇదెందుకు సపరేట్, ఇదెందుకు సపరేటు? మిమ్మల్ని నేను మిస్గైడ్ చేయట్లేదు. 11 ఆలోచనలు చేసుకొని క్లారిటీ లేని ప్రిపరేషన్ తోటి వెళ్తే ఏది కూడా సక్సెస్ కాదు. ఎందుకంటే రాక వస్తున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలను ఇట్లా చాలా ఒడిసి పట్టుకోవాలంటే నీకు నాలెడ్జ్ ఎంత ముఖ్యమో దానికన్నా ఎక్కువ ప్లాన్ అవసరం, దానికన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసే నేచర్ అవసరం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను ఎందుకు ఇస్తున్నాయి మీకు ఈ అనాలిసిస్ అంటే, ప్రతి ఎగ్జామ్లో చూడండి అర్థమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది. కొన్ని ఎగ్జామ్స్లో ఇంగ్లీషే లేదు చూడండి, ఆర్ఆర్బీ బేస్డ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీషే లేదు, ఓన్లీ ఎస్ఎస్సి జీడీకి ఉంది. బట్ తెలంగాణ ఎస్ఐకి కూడా 100 మార్క్స్ ఇంగ్లీష్ మెయిన్స్లో ఉంటుంది, ఏపీఎస్ఐ కూడా 100 మార్క్స్ ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే 200 మార్కుల జనరల్ స్టడీస్ ఉంటుంది ఎస్ఐకి తెలంగాణలో, జనరల్ స్టడీస్ ఏపీలో కూడా 200 మార్కుల అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, తర్వాత 100 మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది, 100 మార్క్స్ తెలుగు ఉంటుంది. ఈ రేంజ్లో ప్రిపేర్ అయిన తర్వాత ఈ 20, 30, 35 అనేది చాలా సాధారణం. ఇంకోటి ఏంటంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ 25 క్వశ్చన్స్ వస్తే ఏదో 20 చేస్తా, 15 చేస్తా అంటే రాదు జాబ్. 25 చేసేటట్టు ఉండాలి. ఒక ఎగ్జామ్లో ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ ఉందండి, 20 క్వశ్చన్స్ అర్థమెటిక్ వస్తాయి, కానీ ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు 20కి 20 చేసేటోళ్ళు వేలల్లో ఉంటారు, వేలల్లో. మరి నీకు ఎస్ఎస్సి జీడీ తీసుకుంటే 20 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ అండి, 20 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ ఉంటుంది. మరి జనరల్ స్టడీస్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, స్టాక్ జీకే టైప్ అడుగుతాడు, కరెంట్ అఫైర్స్, సైన్స్, ఇవన్నీ పెట్టుకుంటే అందులో 20 క్వశ్చన్స్ అంటే ఒక సబ్జెక్ట్లో నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఇవ్వచ్చు. మరి ఇండియన్ హిస్టరీలో నుంచి 2 క్వశ్చన్స్ అంటే ఎక్కడో ఇస్తే నువ్వు ఎట్లా చేయగలుగుతావు? అందుకే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, తెలంగాణ అని కాదు, ఏపీ అని కాదు, కానీ ఎవరైతే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ బేస్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కంపల్సరీ అర్థమెటిక్ని మంచిగా నేర్చుకోవాలి, జనరల్ స్టడీస్ మొత్తం నేర్చుకోవాలి. అంతే, ఇంకా నీకు వచ్చిన ఎగ్జామ్ వల్ల రాయాలి. ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి లక్షల్లో ఉద్యోగాలు వస్తున్నాయి, వేలల్లో వస్తున్నాయి, లక్షల్లో వస్తున్నాయి. అంటే లక్షల్లో వచ్చే నోటిఫికేషన్ దేశం మొత్తంలో, అది దేశం మొత్తానికి, ఒక తెలంగాణ కాదు, ఒక ఏపీకి కాదు. కానీ నీకు వస్తున్న 15,000 పైన వస్తుంది ఇప్పుడు నోటిఫికేషన్ తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్స్కి. అది దేశం మొత్తానికి కాదు, ఓన్లీ తెలంగాణ.
నీకు ఏమి రాకపోయినా ఇంటర్మీడియట్ ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఒక్కసారి పాస్ అయితే చాలు, డిగ్రీ ఎన్నిసార్లు ఫెయిల్ అయినా చాలు, ఒక్కసారి పాస్ అయితే చాలు. నీకు ఎంతోమంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా విపరీతమైనటువంటి గ్రౌండ్ మెరిట్ తోటి జాబ్ కొట్టుకొని పోయినటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. అర్థమెటిక్ రాకపోయినా జిఎస్ గ్రౌండ్ తోటి వెళ్ళొచ్చు, 2 యావరేజ్ వచ్చినా బయటికి వెళ్ళొచ్చు. కానీ చాలా ప్రణాళిక ఎంతోమంది విద్యార్థులు, ఎంతో తెలివైన విద్యార్థులు కూడా వీళ్ళకు జాబు రాదు అని నేను అనుకోని వాళ్ళు కూడా, వీళ్ళకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని అనుకున్న వాళ్ళు కూడా కొంచెం బ్యాడ్ లక్లో ఏదో ఒకటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే టెన్షన్ తోటి కూడా పేపర్ అటెంప్ట్ చేసే విధానంలో కూడా లోపాలు జరుగుతాయి. కాబట్టి తెలియని సబ్జెక్టుని కోచింగ్ తీసుకొని వినడము, ఆల్రెడీ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే డైలీ ఒక టైం టేబుల్ పెట్టుకొని ప్రిపేర్ కావడం. ఈ ప్రిపేర్ అయిన దాన్ని మనం ఏ స్థాయిలో ప్రిపేర్ అవుతున్నామో అనే దానికి ప్రతి సండే అనేది ఒక ఎగ్జామ్ గ్రాండ్ టెస్ట్ రాయడం అవసరము. అలాంటి గ్రాండ్ టెస్ట్ కూడా అత్యంత ఎస్ఐ కానిస్టేబుల్కి ఎక్కువగా క్రౌడ్ ఎక్కడుంది, ఎక్కడ రాస్తే కాంపిటీషన్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఆ కాంపిటీషన్ మనం ఎక్కడ ఉన్నదో తెలుసుకోవాలి. ఎక్కడో పెట్టేటటువంటి ఏది పడితే అది మీరు మోడల్ పేపర్లని అదని ఇదని ఆన్లైన్లో ఏది పడితే దొరికిందల్లా ప్రాక్టీస్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. రోజు కూడా ఎగ్జామ్స్ రాయొద్దు, వారం రోజులు చదవండి, వారానికి ఒక్కసారి ఎగ్జామ్ రాయండి. ఓల్డ్ స్టూడెంట్స్కి నేను చెప్పేది అంతే, ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ కాండి. నా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్కి ఈ నోటిఫికేషన్ మీద పరిపూర్ణమైన అవగాహన ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా వాళ్ళు బ్లైండ్గా నమ్మరు, ఎందుకంటే వాళ్ళకు వాస్తవాలు అనేది ప్రతిదీ తెలుసు. నేను చెప్తున్నాను, ఒక్క మాట అయితే చెప్తున్నా, నోటిఫికేషన్ గురించి ఎలాంటి సమయము ఎక్కువగా లేదు, కాబట్టి లేట్ అయ్యే అవకాశాలు లేదు. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కండి, మిమ్మల్ని మీరు నమ్మండి. ఖచ్చితంగా మీకు ఎక్కడో ఒక శక్తి ఉంటుంది, అది జనరల్ స్టడీస్ అయినా కావచ్చు, అర్థమెటిక్ అయినా కావచ్చు, గ్రౌండ్ అయినా కావచ్చు. మోరల్గా మీరు మిమ్మల్ని మీరు స్ట్రెంత్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఖచ్చితంగా ప్రిపేర్ కండి. సొంతంగా ప్రిపేర్ అయ్యే విద్యార్థులు సొంతంగా ప్రిపేర్ కండి. కోచింగ్ అవసరం ఉన్న విద్యార్థులు కోచింగ్ ప్రయారిటీ ఇవ్వండి. బట్ ఇప్పుడు ఇన్ని ఎగ్జామ్స్ మరి వరుస పెట్టి నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఏదేమైనా కానీ ఇవన్నీ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి ఖచ్చితంగా. ఆర్ఆర్బి రాయాలి, ఇవన్నీ రాయాలి. ఇవన్నీ రాస్తున్నప్పుడు వీటన్నిటికి కూడా ఏంటి అంటే అర్థమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది. మీరు ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు తెలుసు. ఇవన్నీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఎగ్జామ్స్ వరుస పెట్టి నోటిఫికేషన్లు వస్తున్న క్రమంలో ఇందులో ఇంకా వేరే ఫారెస్ట్ బీట్ కూడా వస్తుంది ఎక్స్ట్రా. ఇవి వస్తున్నప్పుడు అది కూడా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ బేస్డ్ తోటి ఇన్ని ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు వీటన్నిటి కామన్ సిలబస్ ఏంది? అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఇంగ్లీష్ ఇంకా చాలా తక్కువ ఎగ్జామ్స్లో ఉంది. ఇది ప్రిపేర్ అయితే మీరు ప్రతి నోటిఫికేషన్ రాయొచ్చు. కానీ ప్రతి నోటిఫికేషన్కు కోచింగ్ తీసుకోవాలనుకోవద్దు, ప్రతి విద్యార్థి నా దగ్గరికి రావాలని నేను అనుకోవట్లేదు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కోచింగ్ అవసరం అనిపించిన వాళ్ళు కోచింగ్ తీసుకోండి, అవసరం లేదనిపించిన వాళ్ళు సొంతంగా చదవండి. కానీ ఈ ఆన్లైన్ అవి పెట్టుకునే డే మొత్తము ఆ వీడియో చూసుకుంటే టైం వేస్ట్ చేసుకోకండి. బట్ ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఎంత సబ్జెక్ట్ ఆన్లైన్లో ఏం అవసరమో అంతవరకే తీసుకోండి. నా ఉద్దేశం కొత్త విద్యార్థులకు ఆన్లైన్ నాట్ సజెస్టబుల్. ఓల్డ్ స్టూడెంట్స్ ఓకే, ఏదైనా మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ ఏదైనా కావాల్సిన సబ్జెక్ట్ ఒకటి కొనుక్కొని మీరు ప్రిపేర్ అయినా తప్పలేదు. బట్ వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఇన్స్టిట్యూట్లో వీటన్నిటిని వెయిటేజ్ని బేస్ చేసుకొని యూనిక్లో 11th ఫిబ్రవరి నుంచి చాలా క్లియర్గా వినండి. 11th ఫిబ్రవరి నుండి మనము టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాం. నేను ఇంత తొందరలో టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా అంటే కూడా ఉద్దేశం ఏందో మీరు అర్థం చేసుకోవాలి. నోటిఫికేషన్ అతి త్వరలో ఉంది కాబట్టి ఎక్కువ ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉండాలి విద్యార్థుల కన్నా ఉద్దేశంతో 11th ఫిబ్రవరి నుంచి నేను టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. మన దగ్గర ఎవరైతే ఆఫ్లైన్లో ఇప్పుడు కొత్తగా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారో ఆ పిల్లలకు ఎగ్జామ్స్ ఫ్రీ, సండే ఎగ్జామ్స్ ఫ్రీ, గ్రౌండ్ ఫ్రీ, మెటీరియల్ ఫ్రీ, అన్నీ అంటే ఫ్రీ మీన్స్ ఇంక్లూడింగ్ అదే ఫీజులో. ఏదైతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళ ఎగ్జామ్స్ అందులోనే, గ్రౌండ్ అందులోనే, తర్వాత వచ్చేసి మెటీరియల్స్ అందులోనే. ఈసారి కోచింగ్ మనకు దగ్గర జాయిన్ అయిన పిల్లలు తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ అయిపోయేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ వ్యాలిడిటీ కూడా మీకు ఎక్కడ కూడా ఏ ఎగ్జామ్ రాసుకున్నా, ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా దానికి అనుగుణంగా మీరు ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. ఒక్కసారి విన్న తర్వాత మీకు ఏ డౌట్ ఉన్నా ఎన్నిసార్లు అయినా వచ్చి క్లాసులకు వినొచ్చు. ఇప్పుడు జాయిన్ అయితే ప్రిలిమ్స్కి ఫ్రీనే, మెయిన్స్కి ఫ్రీనే, ఎప్పుడైనా కూడా ఒకటే ఐడి కార్డు. మెయిన్స్ అయిపోయేంత వరకు మీకు ఈ నోటిఫికేషన్కు వ్యాలిడిటీ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం స్టార్ట్ చేసే టెస్ట్ సిరీస్ ఏంటంటే 11th ఫిబ్రవరి స్టార్ట్ చేస్తున్నాం. అది ఎలా అంటే మన దగ్గర కోచింగ్ తీసుకునే వాళ్ళు ఈ టెస్ట్ సిరీస్ ఫ్రీ. కానీ మన దగ్గర కోచింగ్ లేకుండా ఓన్లీ టెస్ట్ సిరీస్ రాయాలని ఎవరైతే విద్యార్థులు అనుకుంటారో వాళ్ళకు ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కూడా ఇప్పుడు చెప్తాను. మనం ఏంటంటే అన్ని ఎగ్జామ్స్కు యూజ్ఫుల్ అయ్యేటటువంటి కామన్ టెస్ట్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం 11th ఫిబ్రవరి నుంచి. అర్థమెటిక్ 40 క్వశ్చన్స్ ఉంటాయి.
రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ స్టడీస్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ పేపర్ బైలింగ్వల్లో ఉంటుంది. చాలా క్లియర్గా ఏంటంటే మొన్న చాలా క్రౌడ్ ఉండి మెయిన్స్ అప్పుడు కొన్ని పేపర్లకు కూడా మనం సమయం సెట్ కాక కూడా కొద్దిగా ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇవ్వలేకపోయాము. ఓన్లీ సొల్యూషన్స్ రాసి గ్రూప్లలో పెట్టాము. ఈసారి మాత్రం అత్యంత ప్రామాణికంగా యూనిక్లో టెస్ట్ సిరీస్ అంటే ఎట్లుంటుందో ఒక్కసారి మీరు చూసేటట్టుగా అర్థమెటిక్ 40 క్వశ్చన్స్, రీజనింగ్ 40 క్వశ్చన్స్, 20 ఇంగ్లీష్, 100 జిఎస్ తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ఈ టెస్ట్ సిరీస్ కంటిన్యూ అవుద్ది. రాగానే మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ అర్థమెటిక్ 100, రీజనింగ్ 100, 200 మార్క్స్, జనరల్ స్టడీస్ 200 మార్క్స్ తోటి మళ్ళీ టెస్ట్ సిరీస్ కంటిన్యూ అవుతుంది. ఒక్కసారి 11th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయితే మీకు నోటిఫికేషన్ అయిపోయేంత వరకు ఉంటుంది. బట్ ఇది తెలుగు ఇంగ్లీష్ బైలింగ్వల్లో ఉంటుంది. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 10 to 1 ఎగ్జామ్ ఉంటుంది. 10 to 1 ఎగ్జామ్ ఉంటుంది. 1 o'clock బయట ఉండేసరికి మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్, అర్థమెటిక్ ఎక్స్ప్లెనేషన్, రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్, ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కంప్లీట్గా చాలా ట్రెండింగ్ క్వశ్చన్స్, చాలా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్, ఏవైతే నార్మల్ డైరెక్ట్ మెథడ్స్ కాకుండా ఈ రీసెంట్గా 2-3 ఇయర్స్ నుంచి ఎలాంటి ట్రెండింగ్ క్వశ్చన్స్ వస్తున్నాయో అలాంటి ట్రెండింగ్ క్వశ్చన్స్ అన్నిటిని బేస్ చేసుకొని మీకు పేపర్ తయారు చేయడం జరుగుతుంది. మొన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ మధ్య కాలంలో ఏ రేంజ్లో ఏ స్థాయిలో వస్తున్నాయో అదే స్థాయిలో ఉంటుంది. ఒక్క మిస్టేక్ లేకుండా అత్యంత ప్రామాణికంగా మీకు ఎగ్జామ్ అయిపోయినటువంటి వెంటనే మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ అందుబాటులో ఉంటుంది. ఎవరైతే దీని కొరకు ఫీ పే చేసి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవుతారో మేము ఆ టెస్ట్ సిరీస్లో మేము ఆన్లైన్లో యాడ్ చేస్తాము. దానికి సంబంధించిన సొల్యూషన్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇది అప్ టు తెలంగాణలో మెయిన్స్ అయిపోయేంత వరకు ఉంటుంది. కాకపోతే మన దగ్గర ఓన్లీ టెస్ట్ సిరీస్ చేసుకోవాలనుకున్న పిల్లలకు 1 yearకి 4,000 రూపీస్ అండి. బట్ ఎంతో ప్రామాణికంగా చూడండి, ఒక టెస్ట్కు నేను 50 రూపీస్ కన్నా కూడా ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు. ఒక టెస్ట్కు 50 రూపీస్. పాత పిల్లలకు, మన దగ్గర కోచింగ్ తీసుకున్న పిల్లలు, మన సబ్జెక్టుకు అలవాటు ఉన్న పిల్లలకు నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఇది 1 year 4,000 వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఎవ్రీ సండే ఎగ్జామ్ రాసుకోవచ్చు. ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతి ఎగ్జామ్లో 40 క్వశ్చన్లు అర్థమెటిక్, 40 క్వశ్చన్లు రీజనింగ్. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి క్వశ్చన్కు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అర్థమెటిక్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ కూడా ట్రెండింగ్ క్వశ్చన్, అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత ఎస్ఐపిసి మెయిన్స్ వరకు అనుకోండి 1 yearకి అయితే మీరు జాయిన్ అయిన నుంచి 1 సంవత్సరానికి అయితే 4,000 ఫీజు ఉంటుంది. కానీ మీరు జాయిన్ అయిన కానుండి తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ వచ్చే కొత్త నోటిఫికేషన్ అది ఎప్పుడన్నా రాని ఎప్పుడన్నా అయిపోయేంత వరకు మాత్రం 6,000 ఉంటుంది. మీరు ఏది నచ్చితే అది అడ్మిషన్ తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్లైన్ బ్యాచెస్ రన్నింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఆఫ్లైన్ ఎస్ఏ అండ్ పీసీకి సంబంధించి ఇది ఒకటే కాదు, ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఆర్ఆర్బి, గ్రూప్ డి అన్నిటికీ యూజ్ఫుల్ ఉంటుంది. 100% యూజ్ఫుల్ ఉంటుంది. ఆ బ్యాచ్ మీకు 12th రోజు మండే రోజు స్టార్ట్ అవుతుందండి. 12th రోజు మండే రోజు స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ రన్నింగ్లో ఆఫ్లైన్ బ్యాచెస్ రన్నింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ కొత్త బ్యాచ్ మాత్రం 12th మండే రోజు స్టార్ట్ అవుతుంది. 12th మండే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏదైనా కానివ్వండి, మీకు ఏది అవసరమో అది ఎంచుకొని ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.